ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తన చెల్లెలి కోసం, తన తండ్రి కోసం నా భర్త తల తీసుకువెళ్లి నాగేశ్వరి పాదాల దగ్గర పెట్టింది. రావతే, అక్క మీద అరవటం కాదు పెద్దబావా, అసలు మీ నలుగురితో కలిసొచ్చిన కోమలి ఏది? చెప్పండి, కోమలి ఏది? మీతో పాటు ఇంటికి రాలేదే? రాదు, నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఆ మాట మా నోటితో ఎందుకు చెప్పిస్తావులే పెద్దబావా? అంటే ఏంటి మీ ఉద్దేశం? కోమలి పిల్లివారింటికి ఎందుకు రాలేదనుకుంటున్నారు? వాట్ వదినా, నేను పిల్లివారింటికి కమింగు యూ నాట్ లైకా? అయ్యో మరిది గారు, మీరు ఇంటికి తిరిగి రావడం మాకు సంతోషమే. మరి ఎందుకు ఇలా గొడవ చేయడం వదిన గారు? టాపిక్ డైవర్ట్ చేయటం కాదు, కోమలి మీతో ఎందుకు రాలేదో చెప్పండి. అది కోమలి. ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని నమ్మించాలని ప్రయత్నం చేయకు బావా. కోమలి మీతో పాటు ఇంటికి ఎందుకు రాలేదో నేను చెప్పనా? మొహం చెల్లక రాలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమీ అర్థం కానట్టు అలా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారేంటి? ఇందులో అర్థం కాకపోవడానికేముంది? నేను తెలుగులోనే కదా చెప్పాను. అసలు నాగేశ్వరి ఇంట్లో జరిగింది మొత్తం రేవతక్కకి తెలుస్తుంది. తెలిసినప్పుడు నేను అక్కకి ఏం సమాధానం చెప్పాలి? చెప్పడానికి నా దగ్గర ఏముంది అని మొహం చాటేసుంటుంది, అంతేనా? అంతే కాబట్టి. ఏంటంతే? అనయ్య, ఒక్క నిమిషం. వీళ్ళు నిందలు వేస్తుంది, అనుమానిస్తుంది నా భార్యని. కాబట్టి వీళ్ళకి నేనే సమాధానం చెప్తాను. ఏంట్రా వీళ్ళకి సంజాయిషీలు సమాధానాలు చెప్పేది? కోమలి ఎందుకు రాలేదో మనకు తెలుసు. అవునరా సురేష్? యూ నోట్ ఎల్లా వైషి నాటకం. మీరాగండి. చెప్పకపోతే కోమలి గురించి వీళ్ళు తప్పుగానే అనుకుంటారు. కోమలి కడుపు నొప్పితో కొంచెం ఆయాసంగా ఉంది. పోలీస్ స్టేషన్కు వాళ్ల ఇల్లు దగ్గరే కాబట్టి 4 రోజులు విశ్రాంతి తీసుకుని వస్తుంది. ఓహో, అవునా? 4 రోజులు అయ్యాక వస్తుందా, లేక ఏకంగా డెలివరీ అయ్యాకే వస్తుందా? ప్రసవం అయ్యాకే వస్తుందనుకో, నీకేం నష్టం? కోమలి ఎలాంటి తప్పు చేయదు. తను చేసిన ఒకే ఒక్క తప్పు అందర్నీ నమ్మడం, ప్రేమించడం. అందరూ తనవాళ్లే అని అనుకోవడం. సురేష్ ఆగన్నా, అతి మంచితనం పనికిరాదు కోమలి అని ఎంత చెప్తున్నా వినలేదు. ఎందుకు వినాలరా? చెడ్డగా ఆలోచించే వాళ్ళు తమ చెడ్డగుణం మార్చుకోనప్పుడు మంచి మనసుతో అందరి మంచి కోరే కోమలి తన మంచి గుణం ఎందుకు మార్చుకోవాలి? మార్చుకోకపోతే ఇలాగే మాటలు పడాలి కదా అన్నా. వీళ్ల మాటలు పట్టించుకుంటున్నావా? కోమలి చేసిన మేలు మర్చిపోయే ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదురా. ఒక్క మాటన్నయ్య. వదిన మల్లిక, కోమలి అలా తన పుట్టింటికి వెళ్లడం వెనక భయం గాని, మొహం చెల్లకపోవడం గాని కానే కాదు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టే పిల్లివారింటికి తిరిగి రాలేదు అనుకుంటే దానికి ఇంకేదో కారణం ఉంటుంది. ఆ నాగేశ్వరి ధర్మేశన్న చేత కాళ్ళు పట్టించుకున్న దానికి ప్రతీకారం తీర్చుకోవడం ఎలా అని ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది. టైం చూసి ఆ నాగేశ్వరిని దెబ్బకి దెబ్బ తీస్తుంది. కోమలి వల్ల పెళ్లివారింటికి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదని మీరే తెలుసుకుంటారు. ఇదే జరుగుతుంది. వదినా, రేపు నేను ఒక్కనే వెళ్ళి సంపంగిని విడిపించి ఇంటికి తీసుకొస్తాను.
సురేష్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు సురేష్, నేను అడిగింది నీకు వినిపించలేదా? లేక వీళ్ళతో చెప్పేదేంటి అని వెళ్ళిపోతున్నావా? వదినా, ధర్మేష్ అన్న అలా చేస్తాడని నేను ఊహించలేదు. తెలిస్తే అలా చూస్తూ వదిలేస్తామా? అన్నయ్యకి అవమానం జరుగుతూ ఉంటే మేం చూస్తూ ఊరుకుంటామా? చెప్పు. పెద్దబావ సంపంగి కోసమో కోమలి వాళ్ల నాన్నగారి కోసమో తన ఆత్మాభిమానాన్ని పనంగా పెట్టలేదు కదా. మీ అన్నని కాపాడాలి అనే కదా అలా చేశారు. మన మధ్య ఎన్ని గొడవలున్నా సంపంగి కూడా మాకు తోడబుట్టిన చెల్లెల్లాంటిదే. అలాంటి మా చెల్లెల్ని కాపాడటానికి మేమిద్దరం రాకూడదా? మల్లిక, మేం కూడా వస్తున్నాం. ముందు సంపంగిని కాపాడి తర్వాత బాబాయ్ గారిని కూడా ఈ కేసు నుంచి బయటపడేద్దాం. ఇక జన్మలో పిల్లివారింటి కోడళ్ల జోలికి వెళ్ళకూడదనేలా ఆ నాగేశ్వరికి గుణపాఠం చెప్దాం. ఏమంటావు సురేష్? మీరీ మాట నిజంగానే అంటున్నారా? అవును. సరే సురేష్, మనం సంపంగి కోసం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తాను వదినా, రండి వెళ్దాం. చెప్పండి మేడం. రుద్రయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సమాప్తం చేయాల్సిన సమయం వచ్చింది. అయితే ముగించమంటారా మేడం? అవును, పూర్తిగా పూర్తి చేయి. బ్యాలెన్స్ ఉండకూడదు. ముగించి ఏం చేయమంటారు? సంపంగిని చంపేసి ఎదురులంకలో ఉన్న పిల్లివారింటి సొంత ఇంట్లో డెడ్ బాడీ పడేసి అక్కడి నుంచి నాకు ఫోన్ చేయి. అలాగే మేడం. అక్కడ ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు. ఆ ఇల్లు ఖాళీగా ఉంది. అంతేకాదు, లాక్ చేసుంది. నువ్వు సంపంగి డెడ్ బాడీని తీసుకెళ్లటం కోసం పెరటి వైపు వాకిలి తెరిచి ఉంచే ఏర్పాట్లు చేశాను. అటువైపు నుంచి లోపలికి వెళ్ళి డెడ్ బాడీని లోపల పడేసి నాకు కాల్ చేసి కన్ఫర్మ్ చేయి. ఆ తర్వాత పెరటివైపు తలుపుల్ని లోపల నుంచి గడియ పెట్టి అలాగే మేడ మీదకెళ్ళి ఏదో ఒక సందులో నుంచి బయటపడి నాకు కాల్ చేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో. చూడు, ఇదెవ్వరికి డౌట్ రాకుండా చెయ్యాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. మ్యాటర్ పూర్తి చేసి మీకు ఫోన్ చేస్తాను. ఓకే. నాకు అర్జెంట్ పని ఉంది. పాప నువ్వు స్కూల్లో దించేసే. ఏంటంత ముఖ్యమైన పని? అవన్నీ నీకు చెప్పాలా? ఈరోజు పేరెంట్స్ మీటింగ్కి రమ్మన్నారండి. అవునా, ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్. నా తల్లి కదూ, నా బంగారం కదూ. నాన్నకు అర్జెంట్ పని ఉందమ్మా. ఆ పని పూర్తి చేసుకుని వచ్చేస్తాడు. ప్లీజ్ అమ్మా, దిగమ్మా. సరే నాన్న. బాయ్. నాగేశ్వరి, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ప్రస్తుతం ఆ పిల్లివారిల్లు మన ప్రాపర్టీ కదా?